సంబంధించి నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది 14 రీల్స్ సంస్థ. లంచ్ మోషన్ కింద మెన్షన్ చేశారు 14 రీల్స్ సంస్థ యాజమాన్యం. డివిజన్ బెంచ్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరగబోతోంది. తామిచ్చిన ఆదేశాలను ధిక్కరించడంపై హైకోర్టు సీరియస్ అయింది. టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు చెప్పిన తరువాత కూడా జీవో రద్దు చేశామని చెప్పిన అధికారులు జీవో రద్దు చేసినట్లుగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టుకు కూడా తెలియజేశారు. కానీ బుక్ మై షోకి కూడా హైకోర్టు ఉత్తర్వులు అందించామని వివరణ ఇచ్చినప్పటికీ ఆన్లైన్ లో అమ్మకాలు ఎలా జరిగాయంటూ ప్రశ్నించింది హైకోర్టు. అప్పటికే షో టైం అయిపోయిందంటూ బుక్ మై షో నిర్వాహకులు వివరణించుకున్నారు. బుక్ మై షోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా అంటూ మండిపడింది. తాము వద్దు అన్న తరువాత కూడా బుకింగ్స్ ఓపెన్ చేయడం మీద హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. తమకు ఉత్తర్వులు అందే లోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని చెప్పింది బుక్ మై షో యాజమాన్యం. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్లైన్ లో విక్రయిస్తున్నారా లేదా అని ప్రశ్నించింది హైకోర్టు. మీ మీద కోర్టు ధిక్కరణ చర్య ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా ప్రశ్నించింది ధర్మాసనం. చీఫ్ జస్టిస్ బెంచ్ లో అప్పీల్ కు వెళుతున్నామని చెప్పారు బుక్ మై షో నిర్వాహకులు. ఇక టికెట్ రేట్ల పెంపుపై నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసుకుంది 14 రీల్స్ సంస్థ యాజమాన్యం. లంచ్ మోషన్ కింద 14 రీల్స్ సంస్థ మెన్షన్ చేశారు. అయితే డివిజన్ బెంచ్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరగబోతోంది.